హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు అరటిపండుతో స్వీట్ చేయబోతున్నానండి. అరటిపండు అంటే మరీ పండింది కాదు. ఇది ఒక రకంగా మాగిందండి. వీటిని మా ఊర్లో నేంద్రపഴం అంటారు. వీటితోనే చిప్స్ అయి చేస్తారండి. ఇవి సూపర్ మార్కెట్‌లో కూడా దొరుకుతాయి. ఇలా అరటిపండునంతా కూడా సన్నగా తురుముకోవాలి. పచ్చి కొబ్బరి తురుము కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు అరటిపండు తురుము, ముక్కాలు గ్లాసు రవ్వ, ముక్కాలు గ్లాసు చక్కెర, చిటికెడు ఉప్పు, తురుముకున్న కొబ్బరి వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నెయ్యి కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని మనం కలుపుకున్న అరటిపండు, పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసి అన్నిటినీ కూడా బాగా ఇలా ప్లేట్ అంతా కూడా పరుచుకోవాలి. తర్వాత పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెనం దాని మీద పెట్టుకొని పైన కుక్కర్ పెట్టుకోవాలి. తర్వాత లోపల సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ఒక స్టాండ్ పెట్టుకొని ఇలా నేను 15 నిమిషాలు ఈ కుక్కర్ని హీట్ చేశానండి. తర్వాత ఇలా అరటిపండు మిశ్రమాన్ని దాంట్లో పెడుతున్నాను. ఇలా పెనం పెట్టి 15 నిమిషాల తర్వాత పెనం తీసేసి కుక్కర్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి ఒక 15 నిమిషాలు కుక్ చేసుకున్నానండి. తర్వాత కొంచెం చక్కెర పాకం చేసుకుంటున్నాను. నాకు మొత్తం ఇది చేయడానికి అరగంట పట్టిందండి. అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఒక చాకుతో చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేద్దాము. మనం చేసుకున్న చక్కెర పాకాన్ని పాల మీగడని వేసుకొని గ్రైండ్ చేసుకొని వీటి మీద వేసుకోవాలండి. అన్నీ కూడా మొత్తం అప్లై చేయాలి. తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వాటి మీద వేసుకోవాలి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. అంతే అండి, అరటిపండు స్వీట్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.